హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బొబ్బట్లు వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. చాలా ఈజీగా సింపుల్ గా బొబ్బట్లు ప్రిపేర్ చేసేసుకున్నాను. ముందుగా బొబ్బట్లు కావాల్సింది 1 కప్పు మైదా పిండి, 1 కప్పు వాటర్, 1/2 కప్పు ఆయిల్, టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మెత్తగా మిక్స్ చేసుకుని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. అదే పిండి పైన 1 కప్పు ఆయిల్ అయితే వేసుకుని నానబెట్టండి. ఈ లోపు అయితే 1/2 కప్పు పచ్చిశనగపప్పుని నానబెట్టేసుకుని కుక్కర్ లో విజిల్ వేయించేసుకోండి. ఒక 5 విజిల్స్ అయితే సరిపోతాయి. ఇదిగోండి, ఆయిల్లో నానబెట్టాం కదా, సాఫ్ట్ గా అయింది. పప్పు కూడా ఉడికిపోయింది. దీన్ని 1 కప్పు బెల్లం తురుము, 2 ఇలాచీ వేసేసి దీంట్లోనే శనగపప్పునైతే మిక్స్ చేసేసుకుని ఉండలు లేకుండా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇదిగో చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. మొత్తం ఇలా ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. తర్వాత మనకి కావలసిన సైజులో ఉండలు చుట్టుకుని పిండి ముద్దని కూడా అదే సైజులో అయితే ఉండ చుట్టుకుని ఒక కవర్ తీసుకుని దానిపైన హెచ్చు తగ్గులు లేకుండా పలుచగా ఒత్తుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చిన పిండి అయితే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు నీట్ గా హెచ్చు దగ్గర లేకుండా బొబ్బట్టు చాలా సాఫ్ట్ గా స్మూత్ గా వస్తుందండి. ఈ విధంగా రెడీ చేసిన బొబ్బట్టుని కవర్ తోటే పెనం పైన అయితే వేసేసి సిమ్ లో పెట్టి కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుని అటు ఇటు దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా అయితే నెక్స్ట్ కూడా రెడీ చేసేసుకుని సిమ్ లోనే పెట్టి అటువైపు ఇటువైపు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ అయితే మనం బొబ్బట్లని రెడీ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి బొబ్బట్టు రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను, చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయి. 1/2 కిలో మైదా పిండి, 1/2 కిలో బెల్లం, 1/2 కిలో కంటే తక్కువ శనగపప్పు వేసుకున్నానండి నేనైతే. నాకైతే ఒక 15 బొబ్బట్లు అయితే వచ్చాయి. 15 మీడియం సైజులోనే చేశాను. ఏం లేదండి, చాలా సింపుల్ గా అయిపోయాయి. మనం పిండి కలిపే విధానం ఒకటి పర్ఫెక్ట్ గా వస్తే సరిపోతుంది. అలాగే పూర్ణం కూడా మరి పలచగా ఉండకూడదు. ఇదిగోండి, ఈ విధంగా ఇక నేను బొబ్బట్లన్నీ ప్రిపేర్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి.